So I request Brother Dr. Sivabaghya Rao to say a few words about the organization Sneha Club and the Sneha group of organizations also. Thank you. Jai Bhim. Jai Bhim. Jai Bhim. Thank you. Today's presiding officer, our president, Sri Jangali Garu. గత 20 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క ఆర్గనైజేషన్ని సక్సెస్ఫుల్గా నడుపుతున్నటువంటి జంగాలి గారు, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ పిఎం రాజు గారు ఉద్యోగంలో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ కూడా ఈ ఆర్గనైజేషన్ని అన్ని విధాల నడిపిస్తున్నటువంటి పిఎం రాజు గారు, ఏపీలో ఎన్నో సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్స్ చేసినటువంటి ఏపీ ప్రెసిడెంట్. సో ఆయన చేసిన ప్రోగ్రామ్స్ ఆల్మోస్ట్ చెప్పడం చాలా కష్టమే. ఈ 20 సంవత్సరాల్లో వేల ప్రోగ్రామ్స్, హాస్టల్స్, అన్ని హాస్టల్స్ని గుంటూరు జిల్లా, విజయవాడ, అన్ని ప్రాంతాల్లో కూడా అన్ని హాస్టల్ని తన యొక్క సెక్స్ తోటి పిల్లలందరికీ కూడా సపోర్ట్ ఇచ్చినటువంటి రజనీకాంత్ గారు. సో అదేవిధంగా కేవీ లూ, అవర్ జనరల్ సెక్రటరీ, ప్రెసిడెంట్కి, వర్కింగ్ ప్రెసిడెంట్కి నేను ఉన్నాను అంటూ ప్రతి ఒక్క ఇష్యూలో కూడా సపోర్ట్ చేస్తూ అన్ని ప్రోగ్రామ్స్కి కేంద్ర బిందువు అయినటువంటి లూ గారు. ఇంకా లూ గారు గురించి ఒక మాట చెప్పాలంటే, ఇందాకే ఒక హెచ్పిసిఎల్ మిత్రుడు చెప్పారు, బ్రాహ్మణిజం మీద ఎస్సీ ఎస్టీని ఎలా ట్రీట్ చేయాలనేది ఒక పాంప్లెట్, అఫీషియల్ పాంప్లెట్ హెచ్పిసిఎల్లో వస్తే వాళ్ళందరినీ కూడా డిపార్ట్మెంట్ నుంచి క్విట్ చేసిన ఘనత స్నేహ క్లబ్కు ఉందని హెచ్పిసిఎల్ మిత్రుడు చేశాడు. ఎవరైతే ఆ డాక్యుమెంట్ ప్రిపేర్ చేశారో పోలీస్ కంప్లైంట్లు ఇచ్చాం, రిప్రజెంటేషన్ రాశాం, దాని అంతటికి కూడా కారణం కేవీలో గారు, బ్యాకింగ్ స్నేహ క్లబ్. సో ఇన్ని ఆర్గనైజేషన్స్కి చేయటానికి ఒక ఆర్గనైజింగ్ ఫోర్స్ ఉండాలి. ఆర్గనైజింగ్ ఫోర్స్ మీ అందరికీ తెలుసు. ఈ రోజున పున్నారావు గారు బ్యాంకింగ్ ఇండస్ట్రీలో ఆల్ ఇండియా సెక్రటరీగా చేసి కూడా స్నేహ క్లబ్ ఈ యొక్క కార్యక్రమాలు, పే బ్యాక్ టు సొసైటీ అనే కాన్సెప్ట్ నచ్చి ఈ యొక్క స్నేహ క్లబ్లో ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉండి ఆల్మోస్ట్ ఒక డికేడ్ నుంచి సక్సెస్ఫుల్గా ప్రతి ప్రోగ్రాంలో నేనున్నాను అంటూ ఆయన చాకచక్యంగా చేస్తున్నారు. సో వారికి, ఇక మన మధ్య మన ఫ్యామిలీ మెంబర్ సో ప్రసన్న గారు, ఆయన ఇక్కడ జాబ్ చేసేటప్పుడు కూడా ఎప్పుడు ఫోన్ చేసినా కూడా వెంటనే వాళ్ళ చైర్మన్స్ అపాయింట్మెంట్స్ కానీ లేకపోతే ఏమన్నా చిన్న చిన్న విషయాలు కావాలన్నా కూడా వెంటనే ఫోన్లోనే ఇమీడియట్గా అటెండ్ అయ్యే వ్యక్తి. సో ప్రసన్న గారు చాలాసార్లు వారిని చూడటం అయితే తక్కువ, నేను ఫోన్లోనే ఎక్కువగా కలుసుకోవడం జరిగేది. ఫోన్లోనే వారిని రిక్వెస్ట్ చేస్తే వెంటనే వారు మాట్లాడేవారు. అలాంటి ప్రసన్న గారు ఈ రోజున ఒక చైర్మన్గా మన మధ్యకి రావటం చాలా సంతోషం. ఇక రంగారావు గారు ఈజ్ అ డెడికేటెడ్ పర్సనాలిటీ. ఎందుకంటే మేము విజయనగరంలో వెళ్ళిన వెంటనే, విజయనగరంలో అపాయింట్మెంట్ అడిగిన వెంటనే లోపలికి ఇన్వైట్ చేసి, ఆయన ఎన్నో బిజీగా ఉన్నప్పటికీ కూడా ఇన్వైట్ చేసి వారి యొక్క ఆలోచనల్ని మాతో చాలాసేపు పంచుకోవడం జరిగింది. ఎప్పుడు మాట్లాడినా కూడా ఒక అరగంట ఆలోచనలు. ఈరోజు కూడా వారు రావటానికి వీల్లేని పరిస్థితి అయినప్పటికి కూడా ఒక్కసారి కనిపించి వెళ్ళండి, మీరు మావారని తెలుసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది అనేసి చెప్పిన వెంటనే వారు వచ్చినందుకు సభాముఖంగా సభ్యులందరి తరఫున ధన్యవాదాలు సార్. సో ఈ ప్రోగ్రాంకి ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ముఖ్యులు చాలామందిని పోగొట్టుకున్నాం. వారిని ఐపీఎస్ చూసిన వెంటనే నాకు ప్రసాదరావు గారు గుర్తొచ్చారు.
ప్రసాదరావు గారు ఎప్పుడు పిలిచినా ఎక్కడికి పిలిచినా స్లమ్స్లో కూడా, ఈవెన్ బాంబే స్లమ్ అనే ఒకటి ఉంది మనకి అక్కడ ద్వారకా నగర్ పక్కమటే, బాంబే లాగానే ఉంటుంది. ఆ స్లమ్లో మొత్తం కూడా తిరిగాం. చాలా విలేజ్కి ప్రసాదరావు గారు నాతో పాటు రావటం జరిగింది అప్పట్లో 2004-5 ఆ ప్రాంతాల్లో. నేను కూడా ఎందుకు మెంబర్ కాకూడదు అనేసి బలవంతం ఆయన మెంబర్ మనీ తీసి నా చేతులు పెట్టి మెంబర్షిప్ రిసీట్ వెంటనే ఇవ్వటం జరిగింది. అలాంటి గొప్ప వ్యక్తిని పోగొట్టుకున్నాం. సో అదేవిధంగా చాలామంది ఇనిషియల్గా ప్రకాష్ అనేసి ఇంకొక వ్యక్తిని పోగొట్టుకున్నాం. ఇట్లా తెలిసిన వాళ్ళు చాలామందిని పోగొట్టుకున్నాం. కాబట్టి ఒక్క 1 minute అందరం నిలబడితే మౌనం పాటిద్దాం. అందరి ఆత్మకి శాంతి కలగాలనేసి స్నేహ సభ్యులతో పాటు చాలామంది ఈ దేశంలో ఉన్న బహుజనుల్ని ప్రతి ఒక్కరిని పోగొట్టుకున్నాం. వారి ఆత్మలందరికీ శాంతి జరగాలనేసి కోరుకుంటూ ఒక్క నిమిషం మౌనం పాటిద్దాం. థ్యాంక్ యూ. డియర్ ఫ్రెండ్స్, స్నేహ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పిన 18th March 1956 నా మదిలో వచ్చింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 18th March 1956లో ఏడ్చిన సంఘటన నాకు గుర్తొస్తుంది. ఆ సంఘటన ఇన్స్పిరేషన్ తోటే ఈ యొక్క స్నేహ క్లబ్ స్టార్ట్ చేయడం జరిగింది. సక్సెస్ఫుల్గా ఇన్ని సంవత్సరాలు ఈ యొక్క ఆర్గనైజేషన్ నడపడానికి ప్రతి ఒక్క మిత్రుడు కూడా అంటే బాధ్యతలు తీసుకోవటం చాలా కష్టం. హక్కుల కోసం పోరాటం చాలామంది వస్తారు. నా హక్కు అంటే చాలామంది వస్తారు. తండ్రి చెప్పిన బాధ్యతలు తీర్చాలంటే చాలా కష్టంగా ఉంటుంది. తండ్రి ఆస్తులు పంచుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. సో మన సమాజం ఈ పరిస్థితుల్లో ఉంది. హక్కులు పంచుకోవడానికి ఉద్యోగాలు, ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు, లోన్లు, స్కాలర్షిప్లు తీసుకోవడానికి కోకోలలో వస్తారు. బట్ ఆ బాధ్యతను తీసుకోవడానికి తక్కువగానే ఉంటుంది. ఎప్పుడు కూడా స్నేహ మీటింగ్స్ అన్నీ కూడా లైక్ మైండెడ్ పీపుల్తోనే నడుస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా వేలల్లో మీటింగ్ ఎప్పుడో 1-2 సార్లు మాత్రమే ఈ 20 సంవత్సరాల్లో వేలల్లో మీటింగ్ జరిగింది. ప్రతిసారి కూడా లైక్ మైండెడ్ పీపుల్తోనే మనం, ఎందుకంటే ఆ బాధ్యతను తీసుకునే లైక్ మైండెడ్ పీపులే మనకు అవసరం. అలాంటి శక్తి, యుక్తి ఉన్న వాళ్ళందరూ మీ అందరూ వచ్చినందుకు అంబేద్కర్ సాక్షిగా మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాను. ఇది బాధ్యత, మన బాధ్యత. సో అదేవిధంగా ఈ బాధ్యతని తీసుకోవటానికి గత 20 సంవత్సరాల నుంచి ఎంతోమంది డొనేషన్స్ ఇచ్చారు. వారి టైంని, మనీని ఈ యొక్క స్నేహ క్లబ్ ద్వారా చాలామంది పిల్లలకి, లక్షల మంది పిల్లలకి సహాయం చేయటం జరిగింది. ఇందాకే మిత్రులు చెప్పినట్టుగా 12 కోట్ల రూపాయలు స్నేహ క్లబ్ ద్వారా ఆల్ ఓవర్ ఏపీ, తెలంగాణ, తమిళనాడు అండ్ కర్ణాటక ప్రాంతాల్లో ఖర్చు పెట్టడం జరిగింది. 12 కోట్ల రూపాయలని. ఆ 12 కోట్లు ఎలా వచ్చినాయి అనేది కూడా ఆలోచించాల్సిన విషయమే. చాలామంది మన వాళ్ళు డబ్బులు ఎవరు, డొనేషన్ ఎవరు అని చాలామంది తిడుతూ ఉంటాం మనం. బట్ ఇచ్చిన వాళ్ళని చెప్పడం చాలా కష్టంగా ఉంటుంది. మనసు రాకో, ఏదన్నా కారణాలు ఏదన్నా కావచ్చు. సహాయం చేసిన వ్యక్తి గురించి చెప్పడం చాలా కష్టంగా ఉంటుంది. ఆ కష్టాన్ని నుంచి బయటపడగలిగితే వేల కోట్ల రూపాయలు మన పిల్లలకి వెళ్తాయి. పలానా వాళ్ళు సహాయం చేశారని చెప్పడం మన హృదయం నుంచి కనుక బయటకు రాగలిగితే వేల కోట్ల రూపాయలు వస్తాయి. ఎందుకంటే బాబాసాహెబ్ ఇచ్చిన వరం అది. మనందరికి కూడా ఉద్యోగాలు, ప్రైవేట్ మన బిజినెస్లు, సబ్సిడీలు, చాలామందికి ఒక్కొక్క రూపాయి ఇచ్చినా కూడా వేల కోట్ల రూపాయలు అయితే, వేల కోట్ల రూపాయలు అయితే లక్షల మందికి ఉపయోగపడవచ్చు. బట్ అందువలన ఈ 12 కోట్ల రూపాయలు ఎలా వచ్చినాయి అనేది కూడా చాలా మందికి డౌట్స్ రావచ్చు. ఇందాకే మన ప్రెసిడెంట్ గారు చెప్పారు, స్నేహ మ్యాక్స్ అని, స్నేహ చిట్స్ అని, లేకపోతే రకరకాల ఆర్గనైజేషన్ పెట్టడానికి కారణం ఏంటంటే, నేను ఉండొచ్చు లేకపోవచ్చు, ప్రెసిడెంట్స్ ఉండొచ్చు లేకపోవచ్చు, ఈ ఆర్గనైజేషన్ ఫర్ ఎవర్ ఉండాలి అంటే
దీనికి సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఉండాలి, ఆదాయాన్ని వచ్చే విధంగా ఒక ఆర్గనైజేషన్ తయారు చేయాలనే ఉద్దేశంతో స్నేహ మ్యాక్స్, స్నేహ చిట్స్, మిగిలిన ఏదైతే 16 ఆర్గనైజేషన్స్ ఉన్నాయో ఆ 16 ఆర్గనైజేషన్స్ కూడా దీనికి సపోర్టింగ్ క్యారెక్టర్స్గా తీసుకొచ్చి దానిలో వచ్చే ప్రాఫిట్ని స్నేహ క్లబ్ ద్వారా ఖర్చు పెట్టడం వల్ల మాత్రమే జరిగింది. దాంతోపాటుగా చాలామంది ఎంప్లాయీస్ డొనేషన్స్ రూపంలో, కైండ్ రూపంలో ఇవ్వటం వల్ల ఈ యొక్క 12 కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగింది. సో ఈ విధంగా స్నేహ క్లబ్ని సపోర్టింగ్ చేసుకుంటూ సోషల్ ఇంజనీరింగ్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పిన మాట ఎకానమీలో ఆయన రాసిన ఎకనామిక్ బుక్స్లో ఉంది. సోషల్ ఇంజనీరింగ్, ఈ సోషల్ ఇంజనీరింగ్ కాన్సెప్ట్ని ఈ యొక్క స్నేహ క్లబ్ తీసుకొచ్చేసేసి ఈ యొక్క ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. దీనికి చాలామంది సపోర్టర్స్ పేరు పేరున ప్రతి ఒక్క డోనార్కి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా జేబీములు తెలుపుతున్నాను. ఇక ఈ యొక్క సంస్థలు ప్రతి ఒక్క సంస్థ కూడా, ఏ సంస్థ కూడా కాన్సెప్ట్కి ఎగనెస్ట్గా వెళ్ళలేదు. పే బ్యాక్ టు సొసైటీ అంటే పే బ్యాక్ టు సొసైటీ, నాట్ టు క్రిటిసైజ్ అంటే నాట్ టు క్రిటిసైజ్, అంతవరకే లిమిట్ అయ్యాము. వీ కుడ్ సీ ది క్యాస్ట్లెస్ సొసైటీ ఇఫ్ ద డిప్రైవ్డ్ ఆర్ ఫైనాన్షియల్లీ సౌండ్ అంటే స్నేహ మ్యాక్స్ పెట్టుకున్నాము. మన వ్యాపారం మనం చేసుకోవాలంటే మన చిట్స్ మనం పెట్టుకున్నాము. మన పత్రిక మనం పెట్టుకోవాలంటే, మన టీవీ మనం పెట్టుకోవాలంటే మనం పెట్టుకున్నాము. ఎక్కడ ఎవరికి కూడా ఒక్క పైసా కూడా లాస్ లేకుండా వారికి వచ్చే లాభాలని వాళ్ళకి ఇస్తూ, వాళ్ళకి వచ్చే ఇంట్రెస్ట్ను వాళ్ళకి ఇస్తూ ఒక సోషల్ ఇంజనీరింగ్ సిస్టంలో ఈ యొక్క టీవీ ఛానల్స్ అన్నీ కూడా, టీవీ ఛానల్ కానీ, మీడియా ప్రజాపాలన పేపర్ కానీ ఈ యొక్క సోషల్ ఇంజనీరింగ్ సిస్టంలో చేస్తున్నాము. ఎవరికి ఎక్కడ డొనేషన్స్ ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కూడా ఇంతవరకు 20 సంవత్సరాల్లో డొనేషన్స్ ఇవ్వండి ఎవరిని కూడా అడగలేదు. వాలంటరీగా ఇచ్చింది తప్పిస్తే ఎవరిని ఇప్పటి వరకు. చాలా మందికి ఏంటంటే ఎస్సీ ఎస్టీ సమస్యలు వచ్చినాయంటే అప్పుల కోసం వస్తారు, డబ్బుల కోసం వస్తారు, డొనేషన్ కోసం వస్తారనే ఒక పేరు కూడా మనకు రావటం జరిగింది. సో అందువల్ల ఈ 21 సంవత్సరాల్లో ఇప్పటి వరకు ఎవరిని కూడా దడిపించి బెదిరించి ఎప్పుడు ఎక్కడ కూడా ఇవ్వాల్సిందే అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని ఎప్పుడు కూడా చేయలేదు. సో ఈ విధంగా సోషల్ ఇంజనీరింగ్ సిస్టంలోనే ఈ యొక్క సిస్టమ్స్ అన్ని కూడా నడుస్తున్నాయి. అదేవిధంగా పదవుల కోసం కూడా, నాకు పదవి కావాలి అంటే ఈ రోజున జంగాలే గారు మీకంటే నేను బాగా చేస్తాను అని ముందుకు వస్తే వాళ్ళకి పదవి కూడా ఇవ్వటం జరిగింది. పదవుల దగ్గర కూడా గొడవలు లేవు. ఈ సంస్థలో అల్లరి మొక్కలు లేవు. సో అందువల్ల ఈ సంస్థలో ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే నాకు పలానా పదవి కావాలంటే చేసేవాళ్లే కావాలి కానీ ఎలక్షన్స్ కూడా లేకుండా, ఎలక్షన్స్ అంటే పదవి చేసేవాళ్లే రాజు అనే కాన్సెప్ట్లో ప్రతి ప్లేస్లో కూడా ఏపీ, తెలంగాణలో, కర్ణాటక కానీ, తమిళనాడు కానీ పనిచేసే వాళ్ళే వచ్చేసేసి ఆ యొక్క పదవులను తీసుకుని ఒక లెటర్ రాసేసేసి పదవులను తీసుకుంటూ ఉంటారు. అందువల్ల ఎప్పుడు కూడా ఎలాంటి వ్యత్యాసాలు లేకుండా హ్యాపీగా ఎన్నో ప్రోగ్రామ్స్, దాదాపు 3,300 మంది ఉద్యోగాలు చేయటం జరిగింది. ఒక బ్రాహ్మణ్ కుర్రాడు కూడా మనం పెట్టిన హాస్టల్లో ఓల్డ్ టౌన్లో పెట్టడం జరిగింది. అది లాస్ట్ టైం రావెల్ కిషోర్ గారు చుట్టూ తిరిగి మా పని అయిపోయింది. ఆయన మాకు బిల్డింగ్ కట్టుకోవడానికి ఇవ్వమంటే కూడా ఇవ్వలేదు. ఇది కూడా చెప్తున్నాను. పబ్లిక్గా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే దాదాపు 3,000 మంది స్టూడెంట్స్, పేద విద్యార్థులకి స్థలం, అది అకామిడేషన్ కల్పించి అది వర్షానికి పడిపోతుంటే దాన్ని కట్టుకోవాలనేసి రిక్వెస్ట్ చేసి ఆయన చుట్టూ తిరిగి మాకు అలుపు వచ్చేసింది. రావెల్ కిషోర్ గారు, ఎక్స్ మినిస్టర్ గారు. ఈసారైనా ఈ ప్రభుత్వాన్ని ఇస్తుందేమో అనుకుంటున్నాం కానీ ఇస్తుందో లేదో మనకు తిరిగే అవకాశం లేదు. ఆ తిరిగే టైంని వేరే వాళ్ళకి సహాయం చేయడానికి ఇష్టపడుతున్నామే కానీ మనం తిరగలేకపోతున్నాం గవర్నమెంట్ చుట్టూ. ఈసారైనా అది ఇస్తుందో లేదో చూడాలి. ఇస్తే ఒక పక్కా బిల్డింగ్, డార్మెటరీ. ఎందుకు ఆ డార్మెటరీ సిస్టమ్ పెట్టామంటే విలేజ్ నుంచి
సిటీ వస్తే, హాస్పిటల్ పని మీద కానీ యూనివర్సిటీ పని మీద కానీ సిటీ వస్తే ఉండటానికి స్థలం లేదు కాబట్టి ఒక్క 10 రూపాయల్లో ఉండే విధంగా ఇక్కడ స్నేహ డార్మెటరీని పెట్టడం జరిగింది ఓల్డ్ టౌన్లో. వేల మంది దానిలో ఉన్నారు. ఒక వర్షానికి అది ఆ రోజున ఎమ్మెల్యే గారు ఇవ్వటం జరిగింది. ఎమ్మెల్యే గారు అదేవిధంగా డిప్యూటీ డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్ వారిద్దరు సహకారంతో ఆ బిల్డింగ్ ఎప్పటికీ మర్చిపోలేము. శ్రీనివాస్ గారు, ద్రోణరావు శ్రీనివాస్ గారు, అదేవిధంగా డీడీ సోషల్ వెల్ఫేర్ వారిద్దరు కలిసి మీరు మంచి పనులు చేస్తున్నారు, ఈ బిల్డింగ్లో మీరు చేయంటే వేల మంది ఆ యొక్క డార్మెటరీ ద్వారా దాదాపుగా 2,800 మంది ట్రైనింగ్ ఇచ్చాం. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మీరు కూడా ప్రసన్న గారు కూడా అప్పట్లో ఫోన్ చేయడం జరిగింది ఒకసారి. సో ఆ స్థలాన్ని మరలా ఈ రాబోయేది కావచ్చు, కమిటీ కావచ్చు, వారు ఏ విధంగా కష్టపెడతారో నాకు తెలియదు, కానీ ఆ డార్మెటరీని మళ్ళా నిర్మించి, పడిపోతుంది కాబట్టి నిర్మించి తప్పనిసరిగా వేల మందికి ఉపయోగపడేటట్టుగా కూడా చేయాలనేసి ఒక కోరిక అయితే ఉంది. ప్రతి జిల్లాలో ఒక డార్మెటరీ ఉండాలి. ఎందుకంటే ఒకప్పుడు, ఇప్పుడు కూడా పేదవాడు టౌన్కి వస్తే ఉండటానికి స్థలం లేదు. హాస్పిటల్ పని మీద వస్తారు, ఉద్యోగాల పని మీద వస్తారు, యూనివర్సిటీ పని మీద వస్తారు, ఇంటర్వ్యూలకు వస్తారు. వీళ్ళందరూ కూడా బస్ స్టాండ్లోనే ప్రిపేర్ అయ్యి వెళ్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఒక స్థలాన్ని, జస్ట్ రిఫ్రెష్ అవ్వడానికి ఒక స్థలాన్ని ఇవ్వాలనేసి చాలా కాలం నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇలాంటివి అన్ని చోట్ల, ఈవెన్ హైదరాబాద్లో కూడా ఒకటి పెట్టడం జరిగింది కొంతకాలం పాటు. ప్రతి జిల్లాలో కూడా ఇలాంటి డార్మెటరీస్ పెట్టగలిగితే బహుజన కమ్యూనిటీస్ అందరూ కూడా ఉపయోగపడుద్ది అనేది ఆశ. సో ఆ విధంగా ఆ యొక్క కమిటీ మరలా దాన్ని, ఆ డార్మెటరీని క్యాప్చర్ చేసి వేల మందికి ఉపయోగపడుద్ది అనేసి ఆశిస్తున్నాను. సో అదేవిధంగా ఇండియాలోనే ఫస్ట్ టైం ఒక మీడియా వ్యవస్థని సిటిజన్ జర్నలిజంలో భాగంగా ఒక వ్యక్తిని కానీ, ఒక నియోజకవర్గంలో ఒక వ్యక్తిని కానీ, ఒక గ్రూపును, ఒక 10-15 మంది గ్రూపును కానీ కలిపి మేము చెప్పిన వార్తే వస్తుందని చేసే విధంగా అంబేద్కర్ టీవీ ఛానల్ చేస్తుంది, స్నేహ టీవీ కూడా చేస్తుంది. ₹1 ఇచ్చినా కూడా ఏ మీడియా వ్యవస్థ కూడా నువ్వు చెప్పిన వార్త టెలికాస్ట్ కాదు. మేము కూడా చేసాం. మేము కూడా స్నేహ క్లబ్ 10 సంవత్సరాలు చేసినప్పుడు ఆ రిపోర్టర్లకు కూడా డబ్బులు ఇచ్చాం, మేము కూడా డబ్బులు ఇచ్చాం. వస్తుందంటారు, అది రాదు. ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు, అది వాస్తవం. అవన్నీ చూసిన తర్వాతే, అనుభవాల్ని రంగరించుకున్న తర్వాతే, అనుభవించిన తర్వాతే మన మీడియా మనం పెట్టుకోవాలి. మనకు జరిగే అన్యాయాలు, ఉద్యోగాలు కానీ, అట్రాసిటీస్ కానీ, ఉమెన్ మీద, గర్ల్స్ మీద జరిగే అన్యాయాలు కానీ, లోన్స్ మీద కానీ, హాస్టల్స్ మీద కానీ, ఈ జరిగే అన్యాయాలు ఏ ఛానల్లో కూడా రాదు. అందువల్లనే ఒక్కొక్క అసెంబ్లీకి ఒక 15 మందిని గ్రూపుగా ఉండి మీరు ఓనర్ అవ్వండి. మీరు ఒక రామోజీరావు అంబేద్కర్ గారి పాలసీని వినియోగించుకుని ఆయన ఈ రోజున మెగాస్టార్ లాగా తయారయ్యారు. ఇట్స్ గ్రేట్, దానిలో డౌట్ లేదు. మనం ఎందుకు కాకూడదు? మీడియా, ఫోర్త్ ఎస్టేట్ మన చేతిలో ఉంటే, సమస్యలను కనుక ఫోకస్ చేసుకోగలిగితే పోరాటం కంటే మీడియా చూపించేదే ఎక్కువగా ఉంటుంది. సో అందుకని మీడియాని 294 నియోజకవర్గాల్లో కూడా 294 మందిని కానీ, వ్యక్తులను కానీ, 294 గ్రూపులను కానీ మీడియా ఓనర్లుగా చేయగలిగితే ఈ రాష్ట్రాల్లో ఉన్న సమస్యలన్నిటిని కూడా బయటకు తీసుకురాగలిగితే సొల్యూషన్స్ 50% వస్తాయి. ఆటోమేటిక్ సొల్యూషన్స్ వస్తూ ఉంటాయి. మనం ఏం పోరాడాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ సొల్యూషన్స్ వస్తూ ఉంటాయి. 50% మాత్రం రిప్రజెంట్ చేయాల్సిందే. సో ఈ విధంగా మీడియా వలన, అంబేద్కర్ టీవీ ఛానల్ వలన కానీ, స్నేహ టీవీ వలన కానీ, ప్రజాపాలన పత్రిక వలన కానీ, డైలీ పేపర్ వలన కానీ చాలా సమస్యలు తెలియకుండానే తీరుతున్నాయి. ఆ యొక్క అవకాశం మీ అందరూ స్నేహ గ్రూప్కి ఇచ్చారు. మీరే కాదు, వేల మంది, ఆల్మోస్ట్ 2,50,000 మంది దీనిలో ₹100 కావచ్చు, ₹1000 కావచ్చు. ఒక ఐఏఎస్, ఐపీఎస్ వాళ్ళు మాత్రమే లేదు సార్, ఎక్సెప్ట్ ప్రసాదరావు గారు, ఎక్సెప్ట్ మన మాధవరావు గారు తప్పిస్తే ఇంకే ఐఏఎస్ ఆఫీసర్ లేరు, ఐపీఎస్ ఆఫీసర్ లేరు,
ఐఆర్ఎస్ ఆఫీసర్ వెరీ ఫ్యూ, మా బ్యాచ్మేట్స్ కొంతమంది ఉన్నారు, వారు కొంతమంది ఉన్నారు. ఎక్కువ మంది ఆఫీసర్ల కంటే కూడా గ్రూప్ సి ఎంప్లాయీస్, గ్రూప్ డి ఎంప్లాయీస్ ఎక్కువ మంది ఉన్నారు. 1000 రూపాయలు 100 రూపాయలతోటి నేను కూడా ఉన్నాను అనేసి దాదాపు 2,50,000 మంది దీనిలో మెంబర్స్గా ఉన్నారు స్నేహ గ్రూప్లో. వీళ్ళందరూ ఒక చోటకు వస్తారా అంటే అది అయ్యే పని కాదు. రకరకాల సమస్యలు, రకరకాల బాధలు. సో అందుకని ఇంటలెక్చువల్స్ ఎవరైతే మనం ఇక్కడ కూర్చున్నామో ఈ సంస్థల్ని ఎలా ముందుకు తీసుకోవాలి? నేను పిఎం రాజా జంగలయ్య కాదు, రాబోయే తరం కూడా ఈ సంస్థ అంబేద్కర్ చెప్పిన పాలసీస్ని ఇంప్లిమెంట్ చేయటం, ఆచరించటం. చెప్పటం ఏముంది, బోళ్ళంతమంది చెప్తారు. మనకున్నంత ఇంటలెక్చువల్ టాలెంట్ ఏ దేశంలో లేరు, ఎక్కడా లేరు. గంటలు గంటలు ఉపన్యాసం ఇచ్చే శక్తి మనకే ఉంది. ఆ శక్తిని కూడా మనకు అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చారు. బట్ ఇంప్లిమెంటేషన్, డాస్ ఎక్కేసి పే బ్యాక్ టు సొసైటీ అంటారు, డాస్ ఎక్కేసేసేసి మన ఫ్యామిలీ అంతా రావాలంటాం, రకరకాలుగా చెప్తూ ఉంటాం. బట్ ఇంప్లిమెంటేషన్ వచ్చేటప్పటికి చాలా తక్కువగా ఉంటుంది. సో మనం ఇంప్లిమెంట్ చేద్దాం. ఎక్కడైతే ఇక్కడ ఇంటలెక్చువల్స్ ఎవరైతే ఉన్నారో అందరం కలిసి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ని ఎలా ముందుకు తీసుకెళ్దాం అనేది ఈ సభాముఖంగా మనం కొన్ని నిర్ణయాలు తీసుకుంటే ఇంకా రాబోయే కాలంలో ఈ సంస్థ లయన్స్ క్లబ్ ఎక్కడో పుట్టి ఇక్కడికి వచ్చింది, స్నేహ క్లబ్ విశాఖపట్నంలో పుట్టి అన్ని ప్రాంతాలకు వెళ్ళింది. ఇది ఒక జన్మభూమి కింద లెక్క స్నేహ క్లబ్కి. తెలంగాణ వారు ఆదరించారు, మద్రాసు వారు ఆదరించారు, కర్ణాటక వారు ఆదరించారు. ఎందుకంటే అంబేద్కర్, నేను కాదు ఇక్కడ, అంబేద్కర్ ఇచ్చిన ఆయుధం ఇది. మతం కాదు, కులం కాదు. సో ఈ అంబేద్కర్ ఇచ్చిన మహాశక్తివంతమైన ఆయుధాన్ని ఎవరైనా ఆశ్రయిస్తారు. కాబట్టి మనం దాన్ని ఇంప్లిమెంట్ చేయటం ఎలాగనే దాని మీద మీ అందరూ ఈ యొక్క ఆర్గనైజేషన్స్ ఎలా ముందుకు తీసుకువెళ్ళాలనేది మీరు చెప్తారు. మీ అందరి సలహాలు కూడా వింటాం, ప్రతి ఒక్కరి మాట కూడా వింటం జరుగుతుంది. సో మనకి బ్లెస్సింగ్స్ పెద్దలు ప్రసన్న గారు కానీ, రంగారావు గారు కానీ ఈవినింగ్ సెషన్లో రాబోయే పెద్దల ద్వారా కూడా తెలుసుకుని వారి బ్లెస్సింగ్స్, వారి సలహాలు కూడా తీసుకుని మనం ఇంకా స్ట్రాంగ్గా వెళ్ళాలనేసి కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరికీ, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా జై భీమ్ తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై భీమ్. Thank you very much, brother. Because the Sneha Club and the subsequent organizational development, what all are the difficulties and the prospects, what everything brother has explained. Of course, most of us know, but still he has given the personal experience also. So now, thank you, brother. Now, I request J. Prasanna Kumar, Chairman, TIDCO Government of AP, to say a few words. వేదిక మీద ఈ సభాధ్యక్షులు జంగాలయ్య గారికి, అలాగే శివభాగ్యారావు గారికి, పామరాజు అన్నయ్య గారికి, రజనీకాంత్ గారికి, లూ గారికి, ముఖ్యంగా అన్నయ్య డిఐజీ కాళిదాస్ రంగారావు గారికి, వేదిక ముందున్న పెద్దలు, స్నేహ భుజాల మీద వేసుకుంటూ నడిపిస్తున్న స్నేహ క్లబ్ సభ్యులందరికీ ముందుగా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సుదీర్ఘమైన శివభాగ్యారావు గారి స్పీచ్ విన్న తర్వాత నాకు ఒకటే అనిపిస్తుంది, మన ముందు ఉన్నది ఆయన ఆలోచనలు, మనకి ముందుగా నడిపిస్తున్నది ఆయన స్ఫూర్తి, వెనుకుండి నడిపిస్తున్నది
ఆయన ప్రోత్సాహం. టోటల్గా మన ముందు వెనక అన్ని వైపులా ఉన్నది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్ఫూర్తి అని మీ అందరికీ ముందుగా తెలియజేస్తున్నా. 20 సంవత్సరాలు ఒక వ్యవస్థని నడపడం అనేది ఆషామాషి కాదు, చాలా కష్టమైన పని. ఎందుచేతనంటే నేనైతే ఒక సామెత నాకు గుర్తు, నువ్వు ముందుకు వెళ్తుంటే వెనక నుంచి అరిచే అరుపులు చాలా వినబడతాయి, కానీ నువ్వు వెళ్ళేది నీ గమ్యం చేరుకోవడానికే. నీ మీద మాట్లాడే వాళ్ళు అక్కడే ఉంటారు, నువ్వు మాత్రం నీ గమ్యాన్ని చేరుకుంటావని ఒక స్ఫూర్తి. మరి అదే స్ఫూర్తితో ముందుకు వెళ్ళాలి మనం. 16 డిఫరెంట్ యాక్టివిటీస్. ఇవి ఏదో మల్టీనేషనల్ కంపెనీస్లో దీనికి ఒక్కొక్క వ్యక్తుల్ని సెలెక్ట్ చేసుకుంటూ వాళ్ళన్నీ కూడా ఆర్గనైజేషన్స్లో వాళ్ళకి ఆ బాధ్యతలు చేపెడుతూ సాధ్యమైనంత వరకు ఈ మల్టీనేషనల్ కంపెనీస్ అన్నిటిలో కూడా వారి కుటుంబ సభ్యులే ఉంటారు కాబట్టి ఏదో అయిపోద్ది అనే భయం వాళ్ళకి ఉండదు. కానీ ఇక్కడ విభిన్న వ్యక్తులు, ఒక్కొక్కరి ఆలోచన విధానం వేరు అయినప్పటికీ కూడా ఒకటే ఆశయ సాధనతో ఇందాక చెప్పినట్టు ఒక హాస్టల్ పెట్టడం కానీ, ఒక పేద విద్యార్థికి చేయూతను అందించడంలో కానీ, ఎంతో కొంత ఒక పేదవాడికి, ఒక దళితుడికి నా తరపున సహాయం అందాలి అనే ఒకే ఒక్క స్ఫూర్తితో ఈరోజు ఈ స్నేహ క్లబ్ వెళ్తుందని దాన్ని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని నేను అనుకుంటున్నా. ఈరోజు మీ అందరికీ తెలుసు ఒక చిన్న కథ, మన పీతల కథ. ఒక ముందుకు వెళ్తుంటే ఒక 4 బాటిల్స్లో ఒక అమెరికా నుంచి తీసుకొచ్చినవి, ఒక ఇంగ్లాండ్ నుంచి తీసుకొచ్చినవి, ఒకటేమో ఆస్ట్రేలియా నుంచి తీసుకొచ్చింది, ఒక ఇండియా నుంచి తీసుకొచ్చింది. వీటిలన్నిటికి కూడా మొదటి 3 దేశాలకు కూడా క్యాప్స్ వేసి బాటిల్స్ పెడతారు. ఎందుకయ్యా? 4వది మన దేశంలో ఉన్న వాళ్ళందరికీ కూడా క్యాప్ ఓపెన్ చేసి పెడతారు. ఎందుకంటే ఆ యొక్క పీతలకి తెలివి ఎక్కువ, బయటకు వచ్చేస్తే ఒకటి సహాయం చేసుకొని అందుచేత వాటికి మూతలు పెట్టాలి. ఇండియాలో ఉన్నవైతే ఆ పీతలు ఇంకో పీతను లాగితే అందుచేత వాళ్ళు ముందుకు వెళ్ళలేరు కాబట్టి మనం మూత వెయ్యక్కర్లేదు అని. కానీ ఈ యొక్క కార్యక్రమం చూసిన తర్వాత, ఇంత చక్కటి ఆర్గనైజేషన్ చూసిన తర్వాత ఖచ్చితంగా భారతదేశంలో ఉన్న ఈ యొక్క జనాలకు కూడా మూత వేయాల్సిన పరిస్థితి అయితే 100% అవుతుందని నేనైతే పరిపూర్ణంగా విశ్వసిస్తున్నాను. తెలియగలిపి ఈరోజైతే ఇక్కడ మీ అందరికన్నా నాకే ఎక్కువ పరిచయం డిఐజీ గారు. సాధారణంగా ఆయన నాకు ఇన్విటేషన్ ఇస్తే మీరు వచ్చేసారని మాత్రం అనుకోవద్దు. ఆయన ఈరోజు ఏ యొక్క ఇన్విటేషన్ వచ్చినా సరే ఆ ఇన్విటేషన్ ఇచ్చిన సంస్థ తాలూకా అన్నీ చూసి వాళ్ళ క్లీన్ ఇమేజ్ ఉంది అంటేనే ఆయన వస్తారు. ఈరోజు ఆయన వచ్చారంటే స్నేహ సొసైటీకి 100% క్లీన్ ఇమేజ్ ఇచ్చినట్టే. అలాగే చాలామంది సివిల్ సర్వెంట్స్ రూమ్స్లో ఎక్కడ కూడా నేను రెగ్యులర్గా నెలకొకసారి కలుస్తుంటాను. ఆయన భావజాలం అయితే ప్రతి దానిలో కూడా చాలా చక్కగా అంబేద్కర్ తాలూకా హిస్టరీ కానీ, ఏ విధంగా చేస్తే ముందుకు వెళ్ళొచ్చు అని కానీ చాలా విషయాలు చెప్తుంటారు. ఆయనకు ముందు పనిచేసిన వాళ్ళు ఎవరు కూడా ఆయన ఛాంబర్లో
అంబేద్కర్ ఫోటో అయితే లేదట. మరి ఆయన డిఐజీగా తీసుకున్న వెంటనే ఆయన సీట్ ఎదురుగానే అంబేద్కర్ ఫోటోని పెట్టుకున్నారు. మీరు ఎప్పుడైనా వెళ్తే ఆ రూప్ కూడా చూడొచ్చు. అయితే ఇవి ఎందుకు నేను చెప్పానంటే ఆయన చెప్పుకుంటే కరెక్ట్గా ఉండే అవకాశం ఉండదు కాబట్టి నేను ఈరోజు అది మీ ముందు చెప్తున్నాను. ఈరోజు మరి మా రాష్ట్రం అంతా కూడా ఈ యొక్క టౌన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ టిట్కో అనే సంస్థకి చైర్మన్గా నేను కొద్ది నెలల కిందట బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రం అంతా తిరుగుతున్నా. ఈ యొక్క హౌసింగ్ దీంట్లో మేయర్ చేసేది కూడా ఒక సేవా కార్యక్రమం. రాష్ట్రంలో ఉన్న శ్రీకాకుళం నుంచి అనంతపూర్ వరకు ఈ 13 జిల్లాల్లో కూడా మన యొక్క కుటుంబ సభ్యులు కానీ, స్నేహితులు కానీ, అణగారిన ప్రజానీకం కానీ ఎవరు ఉన్నా సరే మీ ద్వారా వాళ్ళకి ఏదైనా డైరెక్ట్గా మాకు అప్లై చేసుకోలేక ఉండవచ్చు ఆన్లైన్ ప్రాసెస్లో. ఖచ్చితంగా ఈ 13 జిల్లాల్లో ఎక్కడ నుంచి మీ ద్వారా కానీ వాళ్ళ ద్వారా కానీ మన పేద సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా రిప్రజెంటేషన్ మాకు తీసుకొస్తే ఖచ్చితంగా 100% వాళ్ళకి ఇల్లు కల్పిస్తారని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. అర్హతే ప్రామాణికం అని మరి ముఖ్యమంత్రి గారు చాలా కార్యక్రమాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. అయినప్పటికీ కూడా అర్హత ఉన్నా సరే దాన్ని ఎలాగ అప్లై చేయాలి అని తెలియక చాలామంది ఇంకా ఆ యొక్క స్లమ్స్లోనే ఉండిపోయే పరిస్థితి. ఇక్కడ ఒక చక్కటి ఎన్విరాన్మెంట్లో నాకన్నా ఎక్కువగాను నేను చైర్మన్ అయిన తర్వాత మరి డిఐజీ గారే ఆ యొక్క ప్రాజెక్ట్ గురించి ఒక పేదవాడు అనే దీంట్లోనే ఎక్కడా విడిచిపెట్టలేదు. ఈరోజు మీ అందరికీ తెలుసు సీతందార్లో మనకి 37 ఫ్లోర్స్తో ఆక్సిజన్ టవర్స్ నిర్మించారు. వైజాగ్లో ఖరీదైన టవర్ అదే. దానికి ఏదైతే షియర్ వాల్ టెక్నాలజీతో నిర్మాణం జరిగిందో అత్యంత నాణ్యతతో సేమ్ టెక్నాలజీతో రాష్ట్రం మొత్తం మీద 3 లక్షల గృహాలు, విశాఖపట్నంలో అయితే 26,000 గృహాలు అదే టెక్నాలజీతో కేవలం రూపాయికే కట్టించి ఇస్తున్నామని మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరి ఎక్కడైతే ఏ పట్టణాల్లో అయితే ఉన్నారో అర్హులైన వాళ్ళందరికీ కూడా ఈ మెసేజ్ని కన్వే చేయండి. ఖచ్చితంగా ఇందాక కిషోర్ బాబు గారి గురించి చెప్తూ మరి భాగ్యరావు గారు కాస్త చెప్పడం జరిగింది. అయితే కొన్ని అవకాశాల్లో మరి చేయగలిగి ఉండి కూడా మరి ఎందుకు చేయలేదు అన్నది అయితే నాకు తెలియదు. కానీ కొంత వెసులుబాటు అయితే ఉంది. ఈరోజు ఖచ్చితంగా అటువంటి డార్మెటరీలు అయితే చేయలేం, కానీ ఇల్లు వసతి కల్పించడంలో నేనైతే మీకు 100% మాట ఇస్తున్నాను. ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తానని మీ తాలూకా వాళ్ళు ఎవరికైనా సరే. ఈ యొక్క కార్యక్రమంలో మరి నేనైతే ఇందాకటి నుంచి సార్ ఫేస్బుక్ లైవ్ బహుశా లైవ్ ఉండడంతో మన ఇంట్లో హాయిగా ఆదివారం పూట కూర్చొని చూడొచ్చు. ఇందులో ఇక్కడ వెళ్ళి ఆడిటోరియంలో కూర్చోడాలి చాలా మంది అనుకొని ఉండవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క స్ఫూర్తి ఇంకాస్త ముందుకు తీసుకెళ్తూ ప్రతి ఒక్కరు కూడా ఏదైతే అంబేద్కర్ గారు మనకి ఇచ్చిన అవకాశాన్ని నువ్వు చేతనైతే ముందుకు తీసుకెళ్ళు, కానీ దాన్ని వెనుక తీసుకెళ్ళొద్దు అన్నారు. అందరి చేతులు కూడా కలుపుదాం, ముందుకు తీసుకువెళ్ళి ఈ యొక్క స్ఫూర్తి ఏదైతే ఉందో దాన్ని సాధించడానికి అందరం ప్రయత్నం చేస్తూ 20 సంవత్సరాలు ఈ 21వ సంవత్సరం అంతే కదా సార్, మన భారతదేశ గణాంకాల ప్రకారం 21వ సంవత్సరం అనగానే యుక్త వయసు వస్తుంది. ఇటువంటి సమయంలో ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తూ ఎక్కడైతే ఇంకా
వారికి ఏదంటే ఏదైనా తెలుసుకోవాలన్నా అప్లై చేయాలన్నా సరే ఆ ఊర్లో పెద్దల దగ్గరికి వెళ్ళడమే తప్పితే సొంతంగా చేసే ఆలోచన లేక చాలా గ్రామాల్లో ఇప్పటికీ ఉన్నారు. వాళ్ళని ఎడ్యుకేట్ చేద్దాం. ఖచ్చితంగా ఏ సహాయ సహకారాలు కావాలన్నా మీ ముందు మీతో పాటు నడవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని మీకు అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంత చక్కటి కార్యక్రమానికి మమ్మల్ని పిలిచినందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. జై భీమ్. Thank you very much, Prasann Kumar Garu, for your assurance that is given to our people. I request once again all of you, whoever wants, are in need of the things what Mr. Prasann Kumar sir has told, please submit the representations to him and get the work done fast, because he has assured us that he is ready to do the work. So let us not miss that opportunity given by Sri Prasann Kumar Garu. Thank you very much. Andy. Now I request our working president, Mr. P.M. Raju, to say a few words. Once again, good afternoon and Jai Bhim to all. Respected President of the Day, Sneha Jangalaya Garu, Chief Guest of the Day, Sri L.K.V. Rangaragar IPS, Deputy Inspector General of Police, Visakhapatnam Range, and special invitee, Sneha Jammana Prasad Kumar, Chairman, TIDCO, Government of AP, special invitee or Chairman of the Sneha Groups, Sneha Dr. Siva Bhagyarao, and my colleagues, Sri Punarao, Sneha Kevilu, and Rajnikant, and the dignitaries of the dais. Once again, Jai Bhim to all. It is already explained by the chairman and the special invitee of the day about the establishment of Sneha and its group. And the president of the day also has explained everything. And it is maybe not right term for me, or it may be a repetition again if I say more than what they already explained. However, I would like to share my experience with the Sneha Club ever since my joining in the Sneha Club. That is from 2002. When I was called to one of the functions like this by Bhagyara Garu as one of the guests at Green Park Hotel, I was very much impressed upon the training program what he was imparting to the unemployed youth selected from various parts of the AP and given a training for 2 days, full-time training, giving them the lodging and boarding and a training program in a 3-star hotel. The entire expenditure was borne by him, and the training program is to sustain themselves or develop themselves in the self-employment. So
So when I came to know on the activities of the Sneha on that day, I promised him that I will immediately enroll myself as a member, life member, and I am sure that I will take all my port officers. That time I was the General Secretary of the Port Officers, SST Officers Association, as well as to the General Officers Association. Rare chances will be getting. I got a chance to work for both SST officers and General Officers. I promised that all my SST officers will be enrolled in Sneha. That time I was having 130 officers in Port Trust, belongs to our community. As promised, they're all members now in Sneha. So that was the first chance I got to work with the Sneha Club. And immediately after my enrollment, I was interacting with him at his house. From that day onwards till now, his house is our Sneha office. That time was only ground floor. Now ground floor, second floor and third floor is the Sneha office now. Who is going to spare that much accommodation, leaving the rent of minimum 50 to 60,000 rupees? So we were interacting that time. KV Lu, the General Secretary, was also there. Raman Rao Garu, a retired engineer from that time APS-EB. We used to meet every day in the evening, discuss the issues, whatever outcome comes, that we used to implement. So immediately has given me, in the Sneha there is one rule, that is, if an idea generated in me or you cannot rub your idea onto other. Because it is your brainchild, the idea, you can implement better. Therefore, the procedure what was implemented in Sneha is that the idea if you have, you will be the project director for that project. So like that he used to give me, I was the first project director for a marriage bureau, and later uplifted or upgraded to treasurer, then to the vice president, then to the working president, and yesterday I was elected as the national president for the next term. Now it's not with the claps because a lot of responsibility has given to me in his speech, that whatever the works left over or whatever all his objectives and targets are to be achieved. I'm sure whatever the responsibility was given to me and what is his expectation or the committee expectation, we will together as a team will work, and definitely with that, and brother Prasanna also given assurance for us, his help further also, because earlier also he was helping us. Further also we are expecting, because now the present government will definitely support us with the brothers like Prasanna and others. So the leftover works, main work in this form, I wanted to express to our TIDCO chairman Garu, kindly look into our representation. This is the representation I am giving to the chairman TIDCO AP for the reconstruction of the building. Our chairman has informed to all of us in his message that one of the social welfare department's dilapidated building was given by the then
Deputy Director Mr. Sunil to us. It was earlier named as Veerasalingam Pantu. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.